మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ 10 రోజులు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి యోగించే గ్రహాలు ఇంకా యోగించటానికి, యోగించని గ్రహాలు త్వరగా యోగించటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎటువంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 10 రోజుల్లో అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణ భవిష్యత్తు ఈ 10 రోజుల్లో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో ఉన్నటువంటి ఆ 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలిస్తే కన్యా రాశికి సూర్యుడు 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమం మంచిది కాదు. అష్టమంలో రవి ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి కన్యా రాశి వాళ్ళు హెల్త్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. అలాగే ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకొని దానికి తగ్గట్లుగా మెడిసిన్స్ వాడుకోవాలి. హార్ట్ రిలేటెడ్, ఐస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ఆఫీస్‌లో గూడా వర్క్ లోడ్ పెరిగిపోతుంది. వర్క్ లోడ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. అలాగే పాలిటిక్స్‌లో గూడా వెన్నుపోటు పొడిచే వాళ్ళుంటారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అదే విధంగా అష్టమంలో రవున్నాడు గాబట్టి, తండ్రి వైపు బంధువులతో గూడా గొడవలయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలి. లేదా జాగ్రత్తగా ఉండాలి. దాంతో పాటుగా అగ్రికల్చర్‌లో గూడా కొన్ని ఒడిదుడుకులనేవి వస్తూ ఉంటాయి. ఇవన్నీ గూడా 8దో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల కన్యా రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ దోషం పోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఈ 8దో ఇంట్లో ఉన్నటువంటి సూర్యుడి దోషంతో తొలగిపోవాలంటే ఆదిత్య హృదయం వినాలి. ఆదిత్య హృదయం వింటే గనక ఆ దోషం మొత్తం కూడా తొలగిపోతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం 12 సార్లు చదవాలి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. ఈ మంత్రం చదువుకోవటం, ఆదిత్య హృదయం చాంటింగ్ వినటం చేస్తే కన్యా రాశి వాళ్ళకి అష్టమ రవి దోష తీవ్రత తగ్గుతుంది. అలాగే కన్యా రాశి వాళ్ళకి బుధుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కన్యా రాశి విద్యార్థులు ఎవరైనా సరే కంబైన్డ్ స్టడీస్ చేస్తే వాళ్ళకి పెద్దగా బెనిఫిట్ ఉండదు. మార్కులు తక్కువ వస్తాయి. ఇండివిడ్యువల్‌గా చదువుకోవాలి. అలాగే కన్యా రాశి నిరుద్యోగులకు కూడా కొత్త జాబ్ రావటం కష్టంగానే ఉంటుంది. కన్యా రాశి ఉద్యోగస్తులు కూడా జాబ్ చేసే చోట కంబైన్డ్‌గా వర్క్ చేయకుండా మీ అంతట మీరు ఇండివిడ్యువల్‌గా వర్క్ చేసుకోండి. కంబైన్డ్‌గా వర్క్ చేస్తే క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. కన్యా రాశి వ్యాపారస్తులకు కూడా ఇదే ఇబ్బంది. పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లు చేస్తే పెద్దగా కలిసి రాదు. ఇండివిడ్యువల్‌గా బిజినెస్ చేసుకోవటం మంచిది. అంటే బుధుడు 7వ స్థానంలో ఉన్నంత కాలం పార్ట్నర్‌షిప్ చేయకుండా ఇండివిడ్యువల్‌గా బిజినెస్ చేసుకోండి. విద్యారంగం, నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళకి బుధుడి బలం లేదు కాబట్టి వ్యతిరేక ఫలితాలొస్తాయి. బుధుడి బలం రావాలంటే ప్రతిరోజు ఓం గూం హేరంబాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోవాలి. దాంతో పాటుగా గణపతికి సంబంధించిన గణేష పంచరత్న స్తోత్రం గాని, సంకటనాశక గణేష స్తోత్రం గాని వినాలి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కన్యా రాశి వాళ్ళకి కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. సప్తమ కుజ దోషం ఉన్నప్పుడు పెళ్లినిచ్చేయం కాదు. ఎంత ట్రై చేసినా మ్యారేజ్ ఫిక్స్ అవ్వటం లేట్ అయిపోతూ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఫైట్స్ వస్తూ ఉంటాయి. సప్తమ కుజ దోషం వల్ల ఇది జరుగుతుంది. ఇది తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మంత్రం ఓం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః అని రోజు 21 సార్లు గాని, 11 సార్లు గాని చదువుకోండి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వండి. ఇవి చేసుకుంటే సప్తమ కుజదోషం తగ్గిపోతుంది. వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాగే కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు 9వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. శుక్రుడు 9వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి పూర్వజన్మ పుణ్య ఫలితం బాగా కలిసొస్తుంది. దానివల్ల ఉన్నట్టుండి ఆకస్మిక అదృష్టం కలిసొస్తుంది. అలా కలిసి రావటం వల్ల అన్ని సౌకర్యాలను పొందగలుగుతారు. 9వ స్థానంలో శుక్రుడు భాగ్యస్థానం కాబట్టి భోగాలనిస్తాడు. విందు వినోదాల్లో ఆనందాన్నిస్తాడు. సినిమా, టీవీ రంగం,
సంగీత నాట్య రంగాల్లో కూడా కొత్త అవకాశాలొస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంటుంది. టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలొస్తాయి. అయితే ఆకస్మిక అదృష్టాన్ని 9దో ఇంట్లో శుక్రుడిస్తాడు. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు గూడా కలిసొచ్చేలాగా చేస్తూ ఉంటాడు. ఇవన్నీ గూడా శుక్రుడి వల్ల కలిగే బెనిఫిట్స్. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి సూర్యుడు, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు బాలేవు. ఒక్క శుక్రుడే బావున్నాడు. కాబట్టి శుక్రుడి వల్ల కలిగే బెనిఫిట్స్ అనేవి తొందరగా పొందవచ్చు. మిగిలిన 3 గ్రహాలు బలం లేదు గాబట్టి వాటికి సంబంధించిన పరిహారాలు జేసుకుంటే ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అప్పుల బాధలు, శత్రువుల సమస్యలు వీటితో అనునిత్యం అందరూ సతమతమైపోతూ ఉంటారు. ఈ అప్పుల బాధలు, శత్రువుల సమస్యల నుంచి బయటపడటానికి మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణ వేదంలో చెప్పడం జరిగింది. ఈ పారాయణ ఆంజనేయ స్వామి ఆలయాల్లో చేస్తూ ఉంటారు. భయంకరమైన అప్పుల బాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, పరిహారాలు చేసుకుంటున్నప్పటికీ ఫలితం తొందరగా రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మంగళవారం పూట ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ అనే పారాయణ 11 సార్లు చేయించుకోండి. ఇలా మీ పేరు, నక్షత్రం చెప్పి, సంకల్పం చెప్పి మన్య సూక్త పారాయణ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం చేయించుకున్న తర్వాత క్రమక్రమంగా మార్పు మొదలవుతుంది. ఇది ఎవరు చేయాలంటే అప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు, శత్రు బాధలు ఉన్నవాళ్ళు, సొంతింటి కల ఆలస్యం అవుతున్న వాళ్ళు, కొంతమంది పరిహారాలు చేసుకుంటారు. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకి మంగళవారం తినిపించటం. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం. ఇలాంటి పరిహారాలు చేసుకున్నా కూడా ఎన్ని మంగళవారాలు చేసినా ఫలితం లేనప్పుడు ఈ మన్య సూక్త పారాయణ చేయించుకోవాలి. మన్య సూక్త పారాయణ ఎన్ని వారాలు చేయించుకోవాలి? 9 మంగళవారాలు చేయించుకుంటే పరమాద్భుతమైన ఫలితం మీకు కనిపిస్తుంది. ప్రతి మంగళవారము కూడా 21 సార్లు లేదా 11 సార్లు చొప్పున 9 మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ చేయించుకుంటే ఖచ్చితంగా శత్రువుల పరంగా, అప్పుల పరంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. పరిహారాలు పనిచేయనప్పుడు ఇది చేయించుకోవాలి. ఇది చేయించుకున్నప్పటికీ కూడా ఇంకా పెద్ద పెద్ద కోర్టు కేసులు అలాంటివి ఉంటే మాత్రం నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం రోజు సుదర్శన హోమం చేయించుకోండి. అప్పుడు పెద్ద పెద్ద అప్పులు, లక్షల్లో అప్పులు, భయంకరమైన శత్రు బాధల నుంచి బయటపడొచ్చు. అలాగే చాలామందికి ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే సొంతింటి కల ఎంత ప్రయత్నించినా అది నిశ్చయం కాదు. సొంతిల్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా సొంతిల్లు తొందరగా మీకు కలిసి రావాలంటే తప్పకుండా స్వాతి నక్షత్రం ఉన్న రోజు నరసింహస్వామి టెంపుల్‌లో అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోండి. మీ సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే అప్పులెక్కువున్నా, శత్రువులెక్కువున్నా అవన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు రావాలంటే ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవండి. లేదా 54 లేదా 108 సార్లు చదవండి. ఓం అం అంగారకాయ నమః. అంగారకుడు అంటే కుజుడు. కుజుడు అప్పులు తొలగింపజేస్తాడు. శత్రు బాధల నుంచి బయటకొచ్చేలాగా చేస్తాడు. దీంతో పాటుగా అందరూ కూడా మంగళవారం పూట దక్షిణ దిక్కులో కుజదీపం వెలిగిస్తే చాలా మంచిది. కుజదీపం అంటే మంగళవారం స్నానం చేశాక కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి అక్కడ ఒక పీట పెట్టి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, బియ్య పిండితో ఒక ట్రయాంగిల్ లాగా ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మధ్యలో ఎర్రచందనం తడిపి గాని, కుంకుమ తడిపి గాని హురుమ్ అనే అక్షరం రాయాలి. ట్రయాంగిల్ మధ్యలో ఎర్రచందనం లేదా కుంకుమతో హురుమ్ అనే అక్షరం రాయాలి. ఆ అక్షరం మీద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి. దీన్ని కుజ దీపం అంటారు. మంగళవారాలు ఈ దీపం పెడితే శత్రుబాధలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, వృధా ఖర్చుల నుంచి కూడా బయటపడొచ్చు. సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు. అయితే ఈ దీపం పెట్టేటప్పుడు ఆ దీపం అనేది కనీసం గంట సేపు వెలిగేలాగా చూడండి. అప్పుడు ఆ దీపం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి, కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి, కుజుడికి ఇష్టమైన అంకె 9 కాబట్టి, కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కులో పీట పెట్టి ట్రయాంగిల్ ముగ్గు వేసి, కుజుడికి ఇష్టమైన అక్షరం హృం కాబట్టి హుర్మ్ అనే అక్షరం రాసి, ఆ తర్వాత ఆయనకిష్టమైంది 9 ఒత్తుల దీపం కాబట్టి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి, ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి.
ఆయనకి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఇలా దీపం పెట్టాలి. ఈ దీపం పెట్టుకుంటే కూడా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. లేదా ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించనప్పుడు మాత్రం మన్య సూక్త పారాయణ ఆంజనేయ స్వామి ఆలయంలో చేయించుకోవటం. లేదా సుదర్శన హోమం స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామి టెంపుల్‌లో చేయించుకోవటం. లేదా నరసింహస్వామి టెంపుల్‌లో స్వాతి నక్షత్రం రోజు అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం చేస్తే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఉన్న శత్రువులు నశించిపోతారు. అదే విధంగా జీవితంలో ఉన్నత స్థాయిని కూడా చేరవచ్చు. ఆ ప్రయోజనాలన్నీ వీటి ద్వారా తప్పకుండా ప్రతి ఒక్కరూ పొందండి. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకున్న, దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలన్నా, వీటి పరంగా పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.